రాష్ట్రమంతా కూడా అప్పుల పాలైపోయింది. అప్పులు ఇచ్చేవాడు కూడా లేడు. అప్పుల కోసము కలెక్టర్ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్ళు కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల పైన అప్పు చేస్తారు. రాష్ట్ర ఆదాయము 2.5 లక్షల కోట్ల రూపాయల పైన ఉంది. ఈసారి 2,80,00,000 దాకా ఉంది. ఆదాయం వచ్చేసి 14 లక్షల కోట్లు 5 సంవత్సరాలకు. అప్పులు వచ్చేసి 10 లక్షల కోట్ల పైన ఉన్నాయి. అంటే 23 లక్షల కోట్ల రూపాయల పైన అప్పుల ద్వారా కానీ, బడ్జెట్ ఆదాయం ద్వారా కానీ డబ్బులు వస్తుంది. నువ్వు పేద ప్రజలకు పంచిందంతా 5 సంవత్సరాలు. నువ్వు చెప్పే లెక్కల ప్రకారం కూడా నవరత్నాలు ఇంకొక రకంగా పంచింది 2 లక్షల కోట్లు కూడా కాదు. ఆదాయం 23 లక్షల కోట్లు ఉంది. ఒక్క మద్యంలో ఇప్పటికే 65,000 కోట్లు ధరలు పెంచో లేకపోతే ఇంకొక విధంగానో పేద ప్రజల రక్తాన్ని పీల్చి వసూలు చేస్తావు. 65 లక్షల కోట్లు. విద్యుత్ ఛార్జీలు పరంగా 65-70 లక్షల కోట్లు వసూలు చేస్తావు. ఈ రెండే 1,35,000-40,000 కోట్లు అవుతాయి. అవి కాక ఆర్టీసీ ఛార్జీలు కానీ, రిజిస్ట్రేషన్ పన్నులు కానీ, ఇంటి పన్నులు కానీ, చెత్త పన్నులు కానీ, పెట్రోల్ పైన, డీజిల్ పైన, గ్యాసుల పైన, ఇతర వస్తువుల పైన లారీలకు 1,500 అది పొల్యూషన్కి సంబంధించింది ఉంటే, పర్యావరణ పన్ను ఉంటే 2,000ది 20,000 చేస్తాము. ఆటోలకు 10,000 ఇచ్చి వాళ్ళతో 20,000 లాగుతున్నాము. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈ ఫీజులతో కానీ, ట్యాక్సులతో కానీ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో కానీ సర్వనాశనం అయిపోయినారు. దానికోసమే ప్రజలకు ఈ ఇచ్చే పెన్షన్ చాలేదని చెప్పి పెన్షన్ పెంచేదానికి, మహిళలకు ప్రతి నెల డబ్బులు ఇచ్చేదానికి, ఉచిత సిలిండర్లు కానీ, ఉచిత ఆర్టీసీ ప్రయాణం కానీ, తర్వాత మేము వస్తే అన్న క్యాంటీన్లు తిరిగి తెస్తాం. ఈరోజు సురేష్ నాయుడు గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్నా క్యాంటీన్ నడపాల్సినటువంటి దుస్థితి ఎందుకు పట్టింది? అన్నా క్యాంటీన్లు మూసేసి దాంతో బ్రాందీ షాపులు పెట్టావు. నీకు భోజనానికి బ్రాందీకి తేడా తెలియనటువంటి వాడు పరిపాలన చేసి ఇట్లే ఉంటుంది. రాష్ట్రం ఇట్లే అఘోరిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఒక్క ఛాన్స్కే ఇంత నాశనం అయిపోయింది. ఇంకొక ఛాన్స్ అంటే మొత్తం ఈ ఊర్లన్నీ కూడా శ్మశానాలు అయిపోతాయి. ప్రాణం ఉంటే, జీవం ఉంటే మనుషులు కూడా శవాలుగా తేలిపోయేటువంటి పరిస్థితి ఉంది కష్టాలతో. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించండి. పేదల కష్టాలు తీరేదానికి అవకాశం ఇవ్వండి. మీకు గౌరవం ఉంటుంది, తర్వాత ఆప్యాయత ఉంటుంది. మీకు మీ కష్టాల్లో తోడునీడగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.